నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినికొండ ఆర్టీసీ డిపో సెంటర్ లో పద్మశ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాల ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వినికొండ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలు కారణంగా పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఆర్టీసీ డిపో సెంటర్ నందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పౌరాణిక పద్య నాటకములు ప్రదర్శించడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు మందా వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు హాజరై కళాకారులను అభినందిస్తూ కళాకారుల ప్రదర్శన తిలకించి జ్ఞాపికలు అందజేశారు. దుర్యోధనుడు పాత్రలో ముత్తినేని గిరిబాబు చూపిన నటన చూపర్లను ఆకట్టుకుంది. ఈ నియోజకవర్గం అంటేనే కళ్ళకి పేరెన్నిక నియోజకవర్గం. మహానుభావుడు జాషువా గారు వారిని సదా స్మరించుకోవాలి. మనం ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా రాష్ట్రంలో ఏ విధంగా అయితే మరి ఎన్టీ రామారావు గారిని దేశవ్యాప్తంగా ఈ రోజున ఎన్టీ రామారావు గారి అంటే తెలియని వ్యక్తి లేదు. ప్రపంచంలోనే కళారంగానికి ఆయన కాల్చేస్తే మన వినుకొండకి జాషువా గారు వారి పద్యాల ద్వారా ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి పోయినా వినుకొండ రంగంలో జాషువా గారు గుర్తవుతారు. అలాంటి మహానుభావుని సదా స్మరించుకుంటూ మరి మంచి కార్యక్రమాల్ని సోదరుడు వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ రోజున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే అన్ని రకంగా ఆర్థిక పరంగా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. దానికి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులు మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు కూడా ప్రతి కార్యక్రమాలు కూడా వారు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి కళలనే ఇప్పుడే మన నిశంకర శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఇవి మన సమాజంలో ఇది ఒక భాగం. పూర్వం నుంచి కూడా రాజుల కాలం నుంచి కూడా అన్ని రంగాల్లో ఇది ఒక కళారంగం ఉంటేనే శ్రామికులందరూ కూడా మనసు ఉత్తేజపరచాలన్నా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా తప్పనిసరిగా కళల ద్వారా అది సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వినుకొండంగా చాలా ఇప్పుడే ఈ కార్యక్రమంలో 3 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సరే సోదరుడు వెంకటరావు గారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అత్యవసర పనిమైన వారు కూడా తప్పనిసరిగా నా ఆశీస్సులు నా అన్నదండలు కూడా ఉంటాయని వెంకటరావు గారు చెప్పమన్నారు. తప్పనిసరిగా మేమందరం నేను కానీ నిశంకర శ్రీని కానీ దాసయ్య గారు కానీ అందరూ ఒకే మాట ఒకే పాట తప్పనిసరిగా నీకు మంచి జరగాలని. ఇప్పుడు నువ్వు నీ దగ్గర చాలా విద్య ఉంది. ఈ మధ్య ప్రతి సభలో గమనిస్తా ఉన్నా ఇంకా విద్యను మెరుగుపరిస్తే భవిష్యత్తులో నీకు బ్రహ్మాండమైనటువంటి వినుకొండకి నీ పేరు వస్తుంది, నీ ద్వారా వినుకొండ కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు కమలా రమణ గారు కూడా పాట పాడితే ఇందాక నేను ఎవరు అనుకున్న తీరా చూస్తే ఆయన చాలా మధురంగా ఉందన్న బాగుంది పాట కూడా. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నీలాంటి కళాకారులు ఇంకా ఉన్నారు ఈ నియోజకవర్గంలో, చాలామంది కళాకారులు ఉన్నారు. వారందరూ నిసులు చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిందాక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని ఆలోచన చేసి కళారంగానికి సంబంధించి కూడా గౌరవంగా వారు చూసే విధంగా మంచి పెన్షన్లు ఇచ్చే విధంగా వీరిని అవార్డులు ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. త్వరలోనే ఈ కళారంగానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా సినీ రంగానికి ఏ విధంగా అయితే ఇస్తారో వీటికి కూడా తప్పనిసరిగా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి కళాకారులకి కళారంగానికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్న జై హింద్. వినికొండ పురపాలక సంఘం చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన గురువారం మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక సంఘంకు సంబంధించి 2025-26 సంవత్సరం సవరింపబడిన బడ్జెట్ అంచనాలపై చర్చించారు. కౌన్సిలర్లు మాట్లాడుతూ
మున్సిపల్ అప్పుల్లో ఉందా, ఆదాయంలో ఉందా వివరించి చెప్పాలని సూచించారు. అప్పులు ఉంటే ఎందుకు సూచించలేదని అధికారులను ప్రశ్నించారు. సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. వినుకొండలో పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగులు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయటం, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు వగైరాలు తొలగించడం జరిగిందని ఎన్నికల సహాయ అధికారి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అందరికీ నమస్కారం. పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా నిన్న మధ్యాహ్నం నుండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ప్రక్రియ భాగంగా నిన్న కోడ్ రిలీజ్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా వినుకొండ పట్టణ పరిధిలో ఏవైతే మన పొలిటికల్ పార్టీస్ కి సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఈ రోజు మన యాక్టివిటీస్ చేయడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా వైట్ క్లాత్ తో క్లోజ్ చేయడం జరిగింది. అట్లాగే పొలిటికల్ పార్టీస్ కి సంబంధించిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. సో నేను అందరినీ పొలిటికల్ పార్టీస్ వారిని అందరినీ కోరేది ఏంటంటే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఈ నియమావళిని మరి అందరికీ తెలిసిన విషయంలో గతంలో కూడా మన అనేక ఎలక్షన్స్ కూడా అందరం ఫాలో అయ్యాం. అటు అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల వరకు, ఎవరైతే ఎలక్టెడ్ పీపుల్ దగ్గర నుంచి మరి పోటీ చేసే వ్యక్తుల దగ్గర నుంచి అన్నింటినీ మనం చూస్తున్నాం. మీరందరూ కూడా అన్ని పార్టీల వారు మరి సంయమనం పాటించి ఎటువంటి భారీ ర్యాలీలు చేయకుండా, మరి చర్చిలు, మసీదులు, మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ క్యాన్వాసింగ్, పబ్లిక్ మీటింగ్స్ చేయకుండా, అట్లాగే భారీ మొత్తంలో క్యాష్ అనేది తీసుకువెళ్ళకుండా మరి ఇలాంటి తగు జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని చెప్పి, మరి ఎక్కడా కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన కులాలని, మతాలని ప్రేరేపించే విధంగా ఎవరో ప్రవర్తించకూడదని చెప్పి మరి ఏఆర్ఓ కింద నేను అందరికీ వారికి వినవించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వినుకొండలోని వెల్లటూరు రోడ్డులో గల గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వినుకొండ నియోజకవర్గ స్థాయిలో కరాటే బెల్ట్ టెస్ట్ నిర్వహించబడుతున్నట్లు స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఇన్నారెడ్డి తెలియజేశారు. కరాటే బెల్ట్ టెస్ట్ జపాన్ షితోరియో కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నట్లు కరాటే మాస్టర్ షేక్ కాజా మొహిద్దీన్ తెలియజేశారు. ఈ కరాటే బెల్ట్ టెస్ట్ నేషనల్ కరాటే కోచ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారు ఎగ్జామినర్ గా వ్యవహరింపబడుతున్నారని, ఈ కరాటే బెల్ట్ కాంపిటీషన్ లో ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, బ్రౌన్ బెల్ట్ టెస్టులు ఉంటాయని, ఆసక్తి గల కరాటే క్రీడాకారులు ఆధార్ జిరాక్స్ కాపీ మరియు ఒక పాస్ సైజ్ ఫోటో తీసుకొని ఫిబ్రవరి 2వ తేదీన గుడ్షబల్ స్కూల్ కి ఉదయం 9 గంటలకు రావాలని, మరిన్ని వివరాలకు 9700380716 నెంబర్ను సంప్రదించాలని కోరారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ వినుకొండ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆదర్శాలను కొనసాగించాలని, అదేవిధంగా జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమని, బ్రిటిష్ పాలనను ఎదిరించి పోరాడిన ఘనత గాంధీజీదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతి పిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి జరుపుకునే కార్యక్రమంలో మన విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మరి గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం ఎంతో ఆదర్శనీయం. మరి అలాంటి మహానుభావులు ఈ భారతదేశంలో జన్మించారంటే మన యొక్క భూమి అదృష్టం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టుగా ఒకానొక రోజుల్లో గాంధీ లాంటి వ్యక్తి ఈ భూమి మీద తిరిగాడాడు అంటే బహుశా జనం నమ్మలేరేమో అన్నారు. ఎందుకంటే ఆయన యొక్క ఆదర్శ లక్షణాలు కానీ, ఆయన చేసే త్యాగ భావన కానీ అంత విలువైనవి. ముఖ్యంగా మరి అంత బారిస్టర్ చదువుకున్నాడు ఆయన. మరి అంత గొప్ప ఆంధ్రోద్యమంలో ముందు నిలబడి కూడా ఆదర్శమైన వ్యక్తిత్వం. ఉదాహరణ చాలా సింపుల్గా, చాలా ఎక్కడ ఇంట్లో కూడా పెద్ద పెద్ద సోఫాలు కానీ, అంత కింద కూర్చునే మాట్లాడడం కానీ, మన దేశ సమస్యల గురించి చర్చించు అంతా కూడా చాలా సాదాగా జరిగేవాళ్ళు. మరి అలాంటి మహానుభావుల యొక్క మరి వర్ధంతి కానీ కార్యక్రమాలను జరుపుకోవడం ద్వారా వారి యొక్క ఆదర్శీయ లక్షణాలు మనం కొంతవరకు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయగా, తహసీల్దార్ సురేష్ నాయక్ గురువారం మీడియా సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా వినుకొండ టౌన్, వినుకొండ రూరల్లో ఓటు హక్కు కలిగిన పట్టభద్రుల పురుషులు 2501 మంది, 1432 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. టౌన్, రూరల్లో మొత్తం
7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. నమస్కారం అండి. నేను తహసీల్దార్ వినుకొండ. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా తెలియజేసేది ఏమనగా, మనకి ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. నిన్న 29వ తారీఖు 29/1/2025 ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ షెడ్యూల్ దానికి సంబంధించిన సారాంశాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనకి గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. దానికి గాను షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ డేట్లు ఏ విధంగా ఉన్నాయంటే, మనకి నిన్నటి నుంచి షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి నిన్నటి నుంచి ఎంసీసీ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రావడం జరిగింది. అంటే ఎటువంటి వైలేషన్స్ కానీ, ఎటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ, ఎవరు కానీ, ఎటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ అటువంటి ఏం లేకుండా మళ్ళీ షెడ్యూల్ అంటే ఏ విధంగా ఉందంటే, మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పటికల్లా 3/1/2025 నోటిఫికేషన్ వస్తారు. ఆ నోటిఫికేషన్ దగ్గర నుంచి మన నామినేషన్స్ అనేది తీసుకుంటారు. నామినేషన్ వచ్చేటప్పటికల్లా 10/2/2025 వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. అట్లాగే స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, మనం వేసిన నామినేషన్ స్క్రూటినీ చేసేది 11వ తారీఖు అయింది. దాని తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్, మనం వేసిన నామినేషన్స్ లో ఎవరైనా విత్డ్రా చేసుకోవాలంటే అది 13/2/2025 వరకు. దాని తర్వాత ఎలక్షన్ వచ్చేటప్పటికల్లా 27/2/2025 ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ టైమింగ్ ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ అనేది జరిగింది. కౌంటింగ్ వచ్చేటప్పటికల్లా 3/3/2025 కౌంటింగ్ అనేది ఉంటుంది. ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయి ఎలక్షన్ కోడ్ మొత్తం అయిపోవడానికి డేట్ వచ్చేటప్పుడు 8/3/2025 వరకు షెడ్యూల్ అనేది ఇవ్వటం జరిగింది. మన ఈ నామినేషన్స్ మొత్తం కూడా మనం గుంటూరు, మన కృష్ణా గుంటూరు కాబట్టి గుంటూరు కలెక్టరేట్ లో మన ఎలక్షన్ ఆఫీసర్ గారు, గుంటూరు కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి ఆ కలెక్టర్ గారి దగ్గర నామినేషన్స్ అనేది వేసుకోవడం జరిగిందండి. అది 3 నుంచి 10వ తారీఖు వరకు నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. అట్లాగే మనకు వచ్చేటప్పటికల్లా ఈ ఎమ్మెల్సీ దానికి సంబంధించింది ఓటర్ లిస్టు పబ్లికేషన్ చేశాము. ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం మన వినుకొండ వరకు, అంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మండలాలు కాకుండా మన వినుకొండ వరకు 3,933 మంది ఓటర్లు కలిగి ఉన్నారు. దాంట్లో పురుషులు వచ్చేటప్పటికల్లా 2,501 మంది, స్త్రీలు వచ్చేటప్పటికల్లా 1,432 మంది స్త్రీలు ఓట్లు కలిగి ఉండటం జరిగింది. ఈ పోలింగ్ బూత్లు దానికి సంబంధించి మనకి అర్బన్ వచ్చేటప్పటికల్లా 4 పోలింగ్ కేంద్రాలు, రూరల్ వచ్చేటప్పటికల్లా 3 పోలింగ్ కేంద్రాలు కలిగి ఉండడం జరిగింది. 4 వచ్చేటప్పటికల్లా అర్బన్ లో ఉన్న 4 వచ్చేటప్పటికల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మన వినుకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో 4 కేంద్రాలు ఉన్నాయి. అట్లాగే రూరల్ కి సంబంధించిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో 1 కేంద్రం కలిగి ఉంది పోలింగ్ కేంద్రము. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నాగులవరంలో 1 పోలింగ్ కేంద్రము, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కొత్తపాలెంలో 1 పోలింగ్ కేంద్రం కలిగి ఉన్నది. దీనికి కలిపి మొత్తం ఓట్లు వచ్చేటప్పటికల్లా 3,933 మంది ఓట్లు కలగడం జరిగి ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈ రోజు నుంచి నిన్నటి నుంచే అమల్లోకి వచ్చిందని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.